కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజలు రోడ్డెక్కారు. జైనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేక ఇబ్బందులు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లను వెంటనే నియమించాలని నినాదాలు చేశారు. జైనూరు మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొమరంభీం చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉట్నూర్ ఆసిఫాబాద్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రభుత్వ సిఎస్సిగా ప్రోత్సహించిన తర్వాత ఇక్కడ వాస్తవానికి వైద్యులు 6 ఉండవలసి ఉండగా కేవలం ఒకరే పనిచేస్తున్నారు. 24 గంటలు. స్టాఫ్ నర్సులు 14 మంది ఉండగా కేవలం 5 మాత్రమే పనిచేస్తున్నారు. గత 4 రోజుల నుండి కనీసం ఆసుపత్రిలో మాత్రలు లేని పరిస్థితి, గ్లూకోజ్ బాటిల్ లేని పరిస్థితి ఉంది. కాబట్టి నేను తీవ్రంగా నిరసిస్తూ ఈ మండలంలో ఈ ఒకటే పెద్ద ఆసుపత్రి ఉంది. జైనూర్, లింగపూర్, తర్వాత సిరిపూర్కు సంబంధించిన రోగులు రోజువారీకి ఇక్కడ వస్తున్నారు. కాబట్టి అక్కడ సరిపడినటువంటి మందులు లేక తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నారు. గత 2 రోజుల క్రితం ఒకరు చాలా సీరియస్ వస్తే కనీసం అక్కడ డాక్టర్ లేని పరిస్థితి. ఒక డాక్టర్ ఉంటే మరి అనివార్య కారణం వల్ల సెలవుపై వెళ్తే ఎవరికి డాక్టర్ లేని పరిస్థితి. కేవలం గోళీలు మాత్రమే ఇవ్వాలంటే కూడా సిస్టర్లకు కానీ గోళీలు లేని పరిస్థితి. కాబట్టి గత వారం రోజుల క్రితం కలెక్టర్ గారికి అక్కడ విన్నవించిన ప్రజా సంఘాల ఆధారం తప్పకుండా సార్ ఇక్కడ వైద్యాధికారులను నియమించండి, స్టాఫ్ నర్సులను కూడా పెట్టండి, సరిపోయినటువంటి సదుపాయాలు కల్పించండి. స్కానింగ్ సెంటర్ ఉంది, ఇక్కడ డాక్టర్ లేరు. ఇక్కడ ఉన్నటువంటి గర్భవతులను కూడా ఆదిలాబాద్ తీసుకెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్భవతులు ఇక్కడ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి. ప్రజాప్రభుత్వం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసు. గిరి బిడ్డలు ఇప్పుడు మంచం పట్టిన పరిస్థితి ఉన్నది. ఈ రోజు జైనూర్, సిర్పూర్, లింగాపూర్ ఈ కొమరంభీం జిల్లాలో చాలా మంది కూడా డెంగ్యూ ఇతర విష జ్వరాలతో బాధపడుతున్నా కనీసం అటువంటి చర్యలు చెప్పడం లేదు. వైద్య సదుపాయాలు కల్పించాలి, పూర్తి స్థాయిలో మరి పరీక్షలు చేయాలి. కానీ ఈ ప్రభుత్వం కేవలం ఢిల్లీకి పరిమితం అవుతున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సీతక్క గారు వైనాడులో వెళ్లి 20 లక్షలు ఇవ్వడం కాదండి. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజలు రోడ్డెక్కారు. జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేక ఇబ్బందులు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి, అక్కడ డాక్టర్లు లేక సరిపడా మెడిసిన్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, మనం అది చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ప్రియా. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని కొమరంభీం చౌరస్తా వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పలు గ్రామాలకు చెందిన వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏదైతే జైనూర్ మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఏదైతే గతంలో డాక్టర్ ఉన్నప్పటికీ గత 4-5 నెలల నుంచి కూడా రెగ్యులర్ డాక్టర్ లేకపోవడం, దాదాపు 6 డాక్టర్లు ఉండాల్సిన చోట కేవలం 1 డాక్టర్ విధులు నిర్వర్తిస్తున్నారు. వారితో పాటు 15 మంది స్టాఫ్ ఉండాలి. 15 మంది స్టాఫ్ గాను కేవలం 5 మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో పాటు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో మంది సరిపడా మందులు లేక ఆసుపత్రికి వచ్చే రోగులకు కూడా డాక్టర్లు మందులు ఇవ్వలేని పరిస్థితి. మందులు ఏదైతే ప్రిస్క్రిప్షన్ తో బయట నుంచే మందులు రోగులు కొనుగోలు చేయడంతో గత వారం క్రితమే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏదైతే కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ని కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వారం రోజుల్లోనే అక్కడ ఏదైతే జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళంతా కూడా కలెక్టర్ని కలిసి విన్నవించారు. అయితే గత వారం రోజుల్లో కూడా ఎటువంటి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కారం కాకపోగా ఏదైతే అటు జైనూర్ మండలంతో పాటు సిర్పూర్, లింగాపూర్ 3 మండలాల నుంచి కూడా విష జ్వరాలతో అటు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి విష జ్వరాలతో పెద్ద ఎత్తున కూడా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఆదివాసీలు ఏదైతే రోగులు పెద్ద ఎత్తున జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుండడంతో అక్కడ రెగ్యులర్ డాక్టర్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా కూడా వాళ్ళంతా కూడా ఒకటి డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే రెగ్యులర్ డాక్టర్లు అందరినీ కూడా వెంటనే నియమించాలి, అలాగే స్టాఫ్ ను కూడా నియమించాలి.
ఏదైతే ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు రెగ్యులర్ గైనకాలజిస్ట్ లేకపోవడంతో అక్కడ నుంచి దూరంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ రిమ్స్ కు వెళ్లాల్సి వస్తుంది. మార్గ మధ్యంలో కూడా గర్భిణులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అలాగే 3 మండలాలకు సంబంధించి విష జ్వరాలు ప్రబలి ఏదైతే ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే రోగులు అలాగే మృత్యువాత కూడా పడుతున్నారు. దీన్ని వెంటనే కూడా ప్రభుత్వం పరిష్కరించాలంటూ అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి సీతక్క కూడా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రాథమిక ఏదైతే ఆసుపత్రులతో పాటు ప్రాథమిక వైద్య కేంద్రాల్లో కూడా రెగ్యులర్ డాక్టర్లతో పాటు సిబ్బందిని కూడా నియమించాలి. అలాగే రోగులకు సరిపడా కూడా మందులను కూడా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలంటూ వాళ్ళు దాదాపు 2 గంటల పైగా జైనూరు మండల కేంద్రంలోని కొమరం చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున కూడా రాస్తారోకో ధర్నా నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున కూడా ఊట్నూరు ఆసుపత్రికి సంబంధించి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. వెంటనే కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఏదైతే జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి జిల్లా వైద్యాధికారికి పలుసార్లు కూడా తాము ఏదైతే వినతి పత్రం అందజేసినా కూడా కనీస స్పందన లేదు. వెంటనే జిల్లా కలెక్టర్ కలుగజేసుకొని జిల్లా వైద్యాధికారిని సస్పెండ్ చేయాలి. లేదంటే వేలాదిగా కూడా 3 మండలాలకు సంబంధించిన ఆ ప్రజలందరం కూడా పలు గ్రామాలకు చెందిన ప్రజలందరం కూడా వెళ్లి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఏదైతే జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా చేస్తామంటూ వాళ్ళందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రియా. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.